కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయమునకు స్వాగతం. జూన్ 15 నుండి జూలై 16 వరకు రవి మిథున సంచారం వలన మాస ఫలితాలు మేషలగ్నం వారికి తెలుసుకుందాము. ఇక ఈ మేషలగ్నమునకు శని ఏకాదశ స్థానములో, లాభస్థానములో, గురువు ద్వితీయ స్థానములో, రవి తృతీయ స్థానములో ఉన్నారు. ధనకారకుడు ధనస్థానములో ఉన్నాడు. కావున మీ వాక్కు ఫలిస్తుంది. మాటల వలన పనులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ వాక్కుపై విశ్వాసం పెరుగుతుంది. ధన చలామణి చాలా బాగా ఉంటుంది. అవసరాలకు అందుబాటులో ధనం ఏదో విధంగా సర్దుబాటు అవుతుంది. అవసరాలకు ధనము చేకూరే అవకాశము ఎక్కువగా కలదు ఈ నెలలో. ఇక మేషలగ్నం వారికి గురువు నవమాధిపతి అయి ద్వితీయ స్థానంలో ఉండటం వలన ఈ నెల బాగా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉందని చెప్పవచ్చును. మరియు గురువు ద్వితీయ భావంపైనే కాకుండా ఇంకా వేరే భావాలపైన కూడా తన ప్రభావం చూపుతున్నాడు. అవి శత్రురోగ రుణస్థానమైన 6వ భావంపై గురువు తన పంచమ దృష్టి ఉండటం వలన ఈ మేషలగ్నం వారికి ఈ నెలలో రావలసిన మొండి బాకీలు అనగా ఎప్పటి నుండో వసూలు కావలసిన మొండి బాకీలు వసూలయ్యే అవకాశం కలదు. వీటి గురించి ప్రయత్నాలు చేసినా ఆ బాకీలు వసూలయ్యే శుభ ఫలితం కలిగే అవకాశము కలదు. బృహస్పతి తన పంచమ దృష్టితో శత్రురోగ రుణస్థానాన్ని చూడటం వలన రుణాల వలన కలిగే ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో శుభంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో హాస్పిటల్ను సందర్శించడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ఇక మేషలగ్నం వారికి ద్వితీయ స్థానంలో ఉన్న బృహస్పతి అష్టమాన్ని చూడటం వలన ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసుల్లో పురోగతి సాధించడం వలన కొన్ని కోర్టు తీర్పులు వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం కలదు. అలాగే శని తన దశమ దృష్టితో అష్టమాన్ని కూడా చూస్తుండటం వలన ఈ కేసుల్లో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇక సూర్యుడు తృతీయ స్థానంలో ఉండటం వలన వచ్చిన అవకాశాలు వినియోగించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంటుంది. కొత్త అవకాశాలు వచ్చే అవకాశము కలదు. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. అట్లాగే ఈ నెలలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఉత్సాహంగా కూడా ఉంటుంది. అలాగే వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళవలసిందిగా సూచన. ఇక లగ్నాధిపతి లగ్నములో ఉండటము, అతనిని శని చూడటము, అతని 2 గృహాలు కూడా శని చూడటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కలదు. కావున ఈ మేషలగ్నం వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండవలనని సూచన. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం వలన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలదు. కావున ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడము మంచిది కాదు. ఏమాత్రం ఆరోగ్య సమస్య అనిపించినా వెంటనే హాస్పిటల్లో చూపించుకొని
అశ్రద్ధ చేయకుండా ఉండడం ఎంతైనా మంచిది. ఎందుకనగా లగ్నాధిపతి శని తన తృతీయ దృష్టితో లగ్నాధిపతిని చూడటం, అతని 2 గృహాలను కూడా చూడటం వలన లగ్నాధిపతి బలహీనపడినప్పుడు ఆరోగ్య సమస్యలు, ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశము కలదు. కావున తగు జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని సూచన. ఇక మేషలగ్నమునకు శని లాభస్థానంలో ఉన్నందువలన వ్యాపారస్తులకు కాస్త ఈ నెలలో ఇబ్బందిగా ఉండే అవకాశం కలదు. షేర్ మార్కెటు, స్పెక్యులేషన్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. నష్టాలు వచ్చే అవకాశము కనపడుతున్నది కాబట్టి ఈ షేర్ మార్కెటు, స్పెక్యులేషన్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. శని లగ్నాధిపతిని మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుని అష్టమాన్ని చూస్తున్నాడు. కావున యాక్సిడెంట్లు, ఆకస్మిక సంఘటనలు, ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం కలదు. కావున తగు జాగ్రత్తగా ఉండవలనని సూచన. ఎందుకనగా అష్టమాధిపతిని, అష్టమాన్ని లగ్నాధిపతి అయినటువంటి కుజుణ్ణి శని చూడడం వలన ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం కలదు. ఇక శని దశ కాని వారికి ఇది ఎక్కువగా ఉండే అవకాశం కలదు. కాబట్టి శని దశ కానివారు, శని దశాభుక్తులు జరుగుతున్నటువంటి వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని సూచన. ఇక శని దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళు కానీ, శని దశ కానివారు కానీ శనికి పరిహారాలు చేసుకోవడము ఎంతైనా అవసరము. ఇక ఈ మేషలగ్నం వారికి శని తన సప్తమ దృష్టితో పంచమాన్ని చూస్తున్నాడు. కావున పిల్లలకి, సంతానానికి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కాస్త ఇబ్బందిగా ఉండే అవకాశం కలదు. కొత్త కోర్సులు నేర్చుకునే విద్యార్థులకు అర్థం కాకపోవడము, దానివలన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలదు. ఏదైనా అమ్మాలనుకునే వారికి, ఈ మేషలగ్నం వారికి దానికి తగినటువంటి ధర రాకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది. అమ్మకానికి ఏదైనా ప్రయత్నం చేసినా తగిన ధర రాకపోవడం జరుగుతుంది. కావున ఇటువంటి ఇబ్బందుల నుండి బయటపడేందుకు శనికి పరిహారాలు చేసుకోవడము ఎంతైనా అవసరము. ఇక విదేశీ ప్రయాణమునకు, ప్రయత్నాలు చేసేవారు ఆ ఇంటర్వ్యూల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి వాటిలో కాస్త ఇబ్బందులు తప్పవు. ఇక పిల్లలు మాట వినకపోవడము, విద్యా విషయంలో పిల్లలు ఇబ్బంది పడే అవకాశము ఈ మేషలగ్నం వారికి కలదు. కావున శనికి రెమెడీస్ చేసుకోవడం వలన ఇటువంటి ఇబ్బందుల నుండి బయటపడే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ మేషలగ్నం వారికి సూర్యుడు తృతీయ స్థానంలో ఉండటం వలన కొత్త అవకాశాలు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది, ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాలను అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకొనవలనని సూచన. ఇక తృతీయ స్థానంలో ఉన్న సూర్యుడు తన సప్తమ దృష్టితో భాగ్యస్థానాన్ని చూడటం వలన ఈ మేషలగ్నం వారికి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలు, ఎప్పటి నుండో ఆగిపోయిన వాటికి పథకాలు ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఆ పథకాల ద్వారా ఆర్థిక సహాయము పొందే అవకాశము
కలదు. ఈ మేషలగ్నం వారికి ముఖ్యంగా చెప్పవలసినది ఏమనగా, ఏకాదశంలో శని ఉండటం వలన వీరు మత్తు పదార్థాలకు కానీ, గంజాయి మొదలగు వాటికి కానీ అటువంటి అలవాట్లు ఉన్నవారు ఈ నెలలో తగు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పనిచేసే వారికి కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉన్నది. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇట్టి విషయంలో తగు జాగ్రత్తగా ఉండి, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు కానీ, శని దశ ఇంకా కానివారు కానీ ఈ శనికి పరిహారాలు చేసుకోవడము, లేదా దగ్గరలో ఉన్న శని ఆలయాన్ని సందర్శించడము, ఆంజనేయ స్వామి దేవాలయమునకు వెళ్ళి అచట స్వామివారి సింధూరము నుదుట ధరించడము, ఈ విధంగా శనికి పరిహారాలు చేసుకోవడము, విష్ణు ఆలయాల్లో దర్శనం చేసుకోవడము, పూజలు చేసుకోవడం వలన ఈ నెలలో ఇబ్బందులు తొలగి కలిసి వచ్చే అవకాశము ఉంటుంది. శుభం.